రిరిరి నిజమై పమమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. సాయి హారిక. అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి. సాయి హారిక ఎంపిక చేసుకున్న పాట రచన వెన్నెలకంటి గారు, సంగీతం కీరవాణి గారు, గానం చిత్ర గారు, మనో గారు. క్షణం క్షణం సినిమా నుంచి చలి చంపుతున్న చమక్కులో. శ్రావణవీణా స్వాగతం స్వరాల వెల్లువా వెల్కమ్ లేత విరివాల నవ్వమ్మ ఆనందంలో Zumbari, agumbari, o zumbari, agumbari, o zumbari, agumbari, aibo, 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 ari. Zumbari, agumbari, o zumbari, agumbari, o zumbari, agumbari, aibo, 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 ari. చలి చంపుతున్న చమక్కులో చలి చింతకొచ్చింది. చలి చింతకొచ్చి తళుక్కులో గిలిగింతగిచ్చింది. సాగనిది రేగినది సరసములోన, చలి దాగనిది రేగినది సరసకురానా. కల తీరదులి తెలవారదులి ఇది చొక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చలి చింతకొచ్చింది. చలి చింతకొచ్చి తళుక్కులో గిలిగింతగిచ్చింది.
కల కలిసిన మనసులలో జత కుదరగ నన 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 పిలుపుల మలుపులలో ఎదకొసరగ విసిరేను మధువుల వల అదిరిన పెదవులలో జత కుదరగ విసిరేను మధువుల వల చిలకల పలుపులు చిలికిన చిలుపులలో తొలకరిసిన చెల్లులలో చలి చంపుతున్న చమక్కులో చలి చింతకొచ్చింది చలి చింతకొచ్చి తళుక్కులో గిలిగింతగిచ్చింది సాగనిది రేగినది సరసములోన చలి దాగనిది రేగినది సరసకురానా కల తీరదులే తెలవారదులే ఇది చొక్కని చెక్కని చెక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చలి చింతకొచ్చింది చలి చింతకొచ్చి తళుక్కులో గిలిగింతగిచ్చింది బాగా పాడావమ్మా ఓవరాల్గా. ఓపెనింగ్ సాకిలో కొంచెం అలా అంటే బాలు గారు చెప్తారు, తర్వాత పల్లవి నుంచి బాగా మంచి స్వింగ్తో పాడావు. ఈ పాటలో కూడా కోరస్కే మార్కులు పడతాయి, అంత అద్భుతంగా వాళ్ళు కూడా పాడారు. అలాగే ఆర్కెస్ట్రా కూడా చాలా అద్భుతంగా ఉంది, ముఖ్యంగా ఫ్లూట్ నాకెందుకు బాగా అనిపించింది, అద్భుతంగా వాయించారు. ఆల్ ది బెస్ట్. సార్ ఇది ఆర్కెస్ట్రా పరంగా కూడా కొంచెం కాంప్లికేషన్ ఉన్నటువంటి పాట. ఇప్పుడు ఈ 10 మంది లైవ్లో ఒక్క తప్పు కూడా లేకుండా వాయించిన సందర్భంలో మన రికార్డింగ్ ఎందుకు ప్రోగ్రామ్ చేయాలి, ఎందుకు లైవ్గా వాయించకూడదో నాకు అర్థం కాదు ఈరోజు కూడా. ఇప్పుడు ఈ పాటను ట్రాక్స్ అన్ని లేఅవుట్ చేయడానికి 1.5 రోజు పడుతుంది ఈ రోజుల్లో అయితే. ఇప్పుడు అందరు పర్ఫెక్ట్గా లైవ్ వాయించేస్తున్నారు కదా, ఎందుకు లైవ్గా ఎందుకు తీయరో నాకు అర్థం కాదు ఇవాళకి కూడాను. అది $1 million క్వశ్చన్ అంటారు కదా, అలాంటిది ఏదైనా కారణం కావచ్చు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ముందు నీ సమయస్ఫూర్తికి జోహార్లు, నీ సమయస్ఫూర్తి. ఎందుకంటే అక్కడ వచ్చేసరికి నువ్వు మధ్యలో ఒక పంక్తిని వదిలేసి తర్వాత పంక్తి పాడేసావు. నువ్వు పాడినా కూడా లలలలా అని కంటిన్యూ చేసేసి మామూలుగా వినేవాళ్ళకి ఏం తెలియకుండా అది నిజంగానే ఆ పాటలో అలా ఉందేమో అనిపించేటట్టు వాళ్ళని మోసం చేయడం అనేటటువంటిది గొప్ప ప్రజ్ఞ. అది మేమందరం చేసేది అదే, మాన్యువల్గా పాడుతున్నది కాబట్టి ఈ తప్పులు జరగడం అనేది సహజం. పేపర్ లేకుండా పాడడం ఎంత కష్టం, చాలా కష్టం. సాహిత్యం ముందర పెట్టుకోకుండా ఇంత గుర్తు పెట్టుకొని పాడాలంటే ఎంత సాధన చేసి ఉండాలి, అది కదా ముఖ్యమైన విషయం. అది చాలా ముఖ్యం ఈరోజు. ఎందుకంటే అందరూ ఇంగ్లీష్లోనే రాసుకుంటే ఏ భాషలో రాసినా నాకేం తప్పు లేదు, చూస్తూ కూడా తప్పులు పడతారు. నువ్వు పేపర్ లేకుండా ఇంత మాత్రం పాడడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. నువ్వు ఫస్ట్ చరణంలో కూడా ఈ ఫాస్ట్ నోట్స్లో ఒక చిన్న తప్పు చేశావు. చెలువలు గాని తర్వాత ఏంటి, కలువుల కాదు కదా, కలువు ఎందుకు అవుతుంది, కలువల, కలువ పుష్పం, అది కలువులా అని పాడుతున్నావు నువ్వు. చెలువల గాని కలువల చెలువులు గాని నిలువని మనసిదిలే, అలు పెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలిపిదిలే. ఆ తలపులు తెలిపిన వలపుల గెలిపిదిలే కూడా కొంచెం ట్యూన్ అటు ఇటుగా అయింది. ఇప్పుడు అక్కడి నుంచి పాడు. గలగలమని తరగల తరగల కని కదిలిన కథలివిలే, కలకలమని కులుకుల అలకలు గని చిలికిన సుధలివిలే, చెలువలు గని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే, అలు పెరుగని అలరుల అలలను గని తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే. ఇంకా చిన్న తేడా ఉంది అక్కడ. దర దరి దరి దర 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 దరి దరి తలపుల అక్కడ మొదలుపెట్టు, ఏమొస్తుందో న్యాయంగా. తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే. థర్డ్ ఫ్రేజ్ నాకు చిన్న అనుమానం ఉంది. చిన్న తలపులు తెలిపిన తలదరా తెలిపిదిలే. ఒక్క నిమిషం ఉండమ్మా, నిదానంగా మంచి గురు, నాకు అరే బలివాడివే. తలపుల కానీ దరది దరదరా తా. ఇప్పుడు పాడు ఇంకోసారి.
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే. మామూలు టెంపోలో పాడు ఇప్పుడు. 1 2 3 4. తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే. అప్పుడు అన్ని కరెక్ట్గా వచ్చి లే ఫ్లాట్ కాకూడదు. ఓకే. ఇంకొక చిన్న విశేషం కూడా ఉంది. జనరల్గా ఆ నోట్ రావడం కోసమని మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మొహాన్ని ఎలా పెడతామంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది కూడా లేకుండా చూడు. ఎందుకంటే దర్శనం కూడా ముఖ్యమే గానంతో పాటు. రాయడం అంత సులభం కాదు. ముందు వెన్నెల కంటికి మనం చప్పట్లు కొట్టి అతని కాంప్లిమెంట్స్ తెలియచేయాలి. శుభం. గాడ్ బ్లెస్.